హాయ్! నేను మీలో ఒకడిని, ఏమీ చేయలేని నిస్సహాయుడిని. రోజురోజుకీ దిగజారిపోతూ, మీ అందరిలానే పైకి నవ్వుతూ బ్రతికేసే ఒక సగటు బానిసని. ఈరోజు నేను నా కోసం పోరాడే ధైర్యం లేకపోయినా, ఏదో సాధించాలి, ఏదో చేయాలనే ఆకాంక్షతో ఒక నిర్ణయం తీసుకున్నా. నాకు కలిగే భయాలన్నీ మీతో పంచుకోవాలనుకుంటున్నా. అందుకే ఈ రగులుతున్న రాంబాబు. ఒక పసి పిల్లాడికి ఇష్టం అయిన బొమ్మని లాక్కుంటేనే వాడికి కోపం వస్తుంది. తిరిగి ఎలా అయినా సాధించాలనుకుంటాడు. అలానే ప్రతి మనిషికి ఒక సంఘటన తన చేతుల్లో నుండి జారిపోతుంది అన్నప్పుడు నేను సైతం స్పందించాలి, ఏదో చేయాలి అనే ఆవేశంలో ఒక ఉద్యమం పుట్టొచ్చు, ఒక విప్లవం పుట్టొచ్చు, ఏమీ చేయలేని నిస్సహాయత అవ్వచ్చు. ఈరోజు టాపిక్ వచ్చేస్తున్నాం. ఇప్పుడు రాంబాబు సినిమా గురించి అనవసరంగా జరిగిన గొడవల మీద స్పందిస్తున్నా. తెలంగాణ మొత్తానికి ఓయూ క్యాంపస్లోనే స్టూడెంట్స్ ఉన్నారా? వాళ్ళొక్క మనోభావాలే దెబ్బతింటున్నాయా ప్రతిసారి? ఎక్కడ పడితే అక్కడ బాధ్యతారహితంగా దాడులు చేయడం, వాహనాలు ధ్వంసం చేయడం, ఇదేనా తెలంగాణ ఉద్యమం? అన్నా, సుమనన్న, మీరు అసలు సూపర్ అన్నా. అసలు ఆ స్టైలు, ఆ చేతుల్లో ఆ రాయి, మీ మొహంలో ఆవేశం, తెలంగాణ మొత్తం గర్వపడేలా ఆ రోషం. అబ్బా, మీ గురించి మీకు తెలియట్లేదన్నా. ఒక్కసారి వెనక్కి తిరిగి చూడన్నా, నీలానే నిన్ను ఫాలో అవుతూ వచ్చిన వాళ్ళు నిన్ను మించిపోతున్నారన్నా. నువ్వు చాలా గ్రేట్ అన్నా. అసలు లీడర్ అంటే నువ్వే అన్నా. అసలు స్టేట్ మొత్తం అందరూ సుమన్లుంటే ఓ మై గాడ్, అసలు స్టేట్ ఒక ఒక రేంజ్కి వెళ్తుందన్నా. ఇంటర్నేషనల్ లెవెల్లో సైరియా, లిబియా, నైజీరియాతో పోటీ పడి మనం గర్వపడే రోజు వస్తుందేమో అన్న. ఈ వయసులో నీకు అంత ఫాలోయింగ్ ఎలా వచ్చిందన్నా? పోలీసులు ఏం చేయలేకపోతున్నారు. ఎన్ని కేసులు పెట్టినా నువ్వు భలే వచ్చేస్తావు అన్న బయటికి. మంచి బ్యాకప్. అసలు అంతలా ఎలా సంపాదించావన్నా? నువ్వు ఏ ఉద్యోగం చేస్తావన్నా? జనాల కోసం కష్టపడతావు, డబ్బులు ఎలా వస్తాయనా? అసలు అంత బ్యాకప్ భలే సంపాదించావన్నా. నీ నిజాయితీ ఏమో అన్నా నిన్ను ఈరోజు ఈ పొజిషన్లో ఉంచింది. నీ వెనుక ఒక కేసీఆర్ ఉన్నాడు, ఒక శ్రావణ్ ఉన్నాడు, ఒక టీఆర్ఎస్ పార్టీ ఉంది, ఒక టీఆర్ఎస్ కార్యకర్తలు ఉన్నారు, ఒక తెలంగాణ ఉద్యమం, తెలంగాణ ప్రాంతం మొత్తం నీ వెనకే ఉన్నదన్నా. కనీసం ఎవరు ఒక్క మాట కూడా ఏమనరు కదన్నా నిన్ను. అసలు ఒక్కసారి నీ వీడియోస్ అన్ని నువ్వే ఒకసారి యూట్యూబ్లో సెర్చ్ చేయనా? ఏ తెలంగాణ ఉద్యమం తీసుకో, ముందు సుమన్ సుమన్ సుమన్, ఒక నాయకుడు, ఒక సుమన్. ఏందన్నా ఇది? అందరూ అందరూ ఎత్తేస్తుంటే ఏదో అనుకున్నానన్నా, బట్ నిన్న చూశానన్నా, పోలీస్ జీప్లో ఎక్కి కూడా నువ్వు భలే అరుస్తున్నావన్నా. ఒక్కసారి ఆ వీడియోస్ చూసుకుని గర్వపడనా? గర్వపడి చిన్న బడ్డీ కొట్టుకెళ్ళి నువ్వు అంటే చాలు టీలు కాఫీలు అన్నీ ఫ్రీగా వస్తాయనా? అడుక్కునోడైనా ఇంకా లైన్లో అలా కాసేపు నుంచోవాలేమో. పూరి గారు, మా తరపున, సినిమా ప్రేక్షకుల తరపున మీకు సిన్సియర్గా సారీ సార్. పాపం సెన్సార్ వాళ్ళు యాక్సెప్ట్ చేస్తే చాలు అనుకున్నారు, కానీ మన సుమనన్న అప్రూవల్ తీసుకోవడం మర్చిపోయారు. నెక్స్ట్ టైం నుంచి ఏ సినిమా తీసినా తెలంగాణ నాయకులకు ఫోన్ చేసి చూపించి వాళ్ళ అనుమతి తీసుకుని వెయ్యండి సార్. ఎందుకు వచ్చింది గొడవ? మన ఇంట్లో ఇల్లులు, ఆఫీసులు అన్నీ నష్టం చేసుకోవడం ఎందుకు సార్? డెమోక్రసీలో కూడా ఇలాంటి వాళ్ళ దగ్గర పర్మిషన్ తీసుకోవాలి అనుకుని ఏం చేస్తాం? ఈరోజు సీన్లు కట్ చేసాం, ఆ పరిస్థితి రాకుండా ముందే జాగ్రత్త తీసుకోండి అంతే. అన్నలు బరిలో దిగితే అంతే, అది పూరి అయినా చారి అయినా ఎవరైనా ఒకటే. మీరేం అనుకోవద్దు పూరి సార్, మన వాళ్ళు కసబ్బంత ఎదవలు కాదు సార్. తెలంగాణ ఉద్యమం కోసం వాళ్ళ ఊపిరి సైతం ఎవరిని లెక్క చేయకుండా పోరాడే చాలా గొప్ప స్టూడెంట్స్ నాయకులు సార్. మన స్టూడెంట్ నాయకుల మనసు వెంటనే అర్థం చేసుకుని
మన తెలంగాణ సోకాళ్ళు తెలంగాణ కార్యకర్తలు అని చెప్పుకుని తిరుగుతున్న వీళ్ళ మాటలు మీరు సినిమాలో ఏం ఉన్నా లేకపోయినా వాళ్ళ అభిప్రాయాలకి గౌరవం ఇస్తూ ఆ సీన్స్ని తొలగించినందుకు చాలా కృతజ్ఞతలు. సో మిత్రులారా, ఈరోజు సినిమా, ఇంకో రోజు టీవీలో యాడ్, మరో రోజు మరొకటి, ఇలా ఎన్ని? అసలు ఇలా ఎదురైన అందరినీ కొట్టుకుంటూ వెళ్తుంటే తెలంగాణ సాధించి ఏం చేస్తాం? మీకు తెలియకపోవచ్చు, చదివినా మర్చిపోయి ఉండొచ్చు. కనీసం మన ఇంట్లో పేరెంట్స్ని అడిగితే మనకి ఇండిపెండెన్స్ ఎలా వచ్చిందో తెలుస్తుంది కదా. హింస చేస్తే వచ్చిందా, శాంతిగా పోరాడితే వచ్చిందా? 200 సంవత్సరాలు పైగా పోరాడితే వచ్చిన స్వాతంత్రం మనది. అదేనా మనం చదువుకుని నేర్చుకున్నది? పైగా గొడవలు చేసేది స్టూడెంట్ నాయకులు, అంటే చదువుకున్న వాళ్ళే కదా. ఇవన్నీ చూస్తుంటే నాకు ఒకటి అనిపిస్తుంది, మనం చదువుకునే టైంలో నాయకులు అయిపోయి ఇలా విధ్వంసాలు సృష్టిస్తూ సినిమాలో హీరోల్ని మించిపోయే అంత గట్సీగా తిరిగేస్తూ, ఒకవైపు మన వెనక రాజకీయ నాయకులు, ఇంకోవైపు మనకి ఏం జరిగినా ఎన్ని కేసులు పెట్టినా వెళ్ళడం రావడం మళ్ళీ ధర్నాలు చేయడం, వెళ్ళడం రావడం మళ్ళీ ధర్నాలు చేయడం. ఆ కేసు నెంబర్లేంటో కూడా తెలియదు. అసలు మనం ఒక కోర్టు ఉంటుంది, ఒక ఒక లా ఉంటుంది, ఒక పోలీసులు ఉంటారు, అవన్నీ అనవసరం. ఎందుకంటే మనం చేసేది శాంతి పోరాటం. నా భయం ఏంటంటే నేను ఎక్కడ పొరపాటున పాలిటిక్స్లోకి వచ్చేస్తానో, ఇలాంటివన్నీ చూస్తూ ఓహో ఇంత ఫేమ్ వస్తుంది అనమాట, ఇంత డబ్బులు వస్తుంది అనమాట, ప్రజల దగ్గర నుంచి ఇంత దోచుకోవచ్చు అనమాట అనే ఈ పర్సెప్షన్ ఎందుకో నాకు బాగా అట్రాక్ట్ చేసి నేను నా కెరీర్ వదిలేసి పాలిటిక్స్లోకి వచ్చేస్తానేమో అని భయపడుతున్నాను. అంత దౌర్భాగ్యం ఎందుకన్నా మనకి? నేను కూడా నీకు పబ్లిసిటీ ఇస్తున్నాను చూడు, ఐఎమ్ నో బడీ అవ్వాలన్నా, అవుతే అలా లీడర్ అవ్వాలన్నా నువ్వు ఎడ్యుకేట్ చేస్తానంటే చెప్పు, వస్తాను. నాకు చేతికి ఒక రాయి ఇవ్వు, ఇద్దరం కలిసి రాళ్ళు విసురుదాం, చెత్త కొట్టేద్దాం. మీ ఇష్టం ఫ్రెండ్స్. మనం తెలంగాణని శాంతిగా తెచ్చుకుందామా, లేక హైదరాబాద్లో మన నాయకులకి మూడు వచ్చినప్పుడు ధర్నాలు చేసి, గొడవలు చేసి, బందులు చేసి, అందరూ ఇచ్చే స్పీచ్లను ఎంజాయ్ చేస్తూ మన శత్రువుల్ని తరిమి కొడదామా? పవన్ సార్, మీ సామాజిక విలువలకు సగటు ప్రేక్షకుడిగా ఇదే మా సెల్యూట్. Thank you so much for being a responsible human being towards society. Keep doing it, sir. All the best, and we respect you forever. సో ఫ్రెండ్స్, మీలో ఉన్న భయాలను షేర్ చేసుకోవాలనిపిస్తే ఒక వీడియో చేయండి, లేక మీ కామెంట్స్ని రగులుతున్న రాంబాబులు అని gmail.comకి మెయిల్ చేయండి. న్యూస్ చూద్దాం, స్పందిద్దాం, అంతే. న్యూస్ చూడండి, వీడియోస్ చేసి స్పందించండి. ఇదే ఛానల్లో అన్ని వీడియోస్ షేర్ చేద్దాం. ఇప్పుడు 1 అవ్వచ్చు, 10 అవ్వచ్చు, 100 అవ్వచ్చు, 1000 అవ్వచ్చు. మన వాయిస్ని మనం ఒకరినొకరు మనం పంచుకుందాం. మన నెక్స్ట్ వీడియో క్యాస్ట్ గురించి, వాటి లాభాల గురించి పేరు పేరున డిస్కస్ చేద్దాం. మీ ఒపీనియన్స్ కూడా మెయిల్ చేయండి. అన్న సుమన్ అన్న, హ్యాట్స్ ఆఫ్ అన్న. నీకు మా వల్ల ఏదైనా ఇబ్బంది కలిగితే క్షమించన్నా, నువ్వంటే మాకు నిజంగా భయం అన్నా. దయచేసి నీ స్టైల్ మళ్ళీ అస్తమానం టీవీలో చూపించకన్నా, పిల్లలు అందరూ భయపడుతున్నారు. నమస్కారం అన్న, నమస్తే. జై తెలంగాణ, జనగణమన, జై హింద్.